దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చదవబడిన వాక్య భాగమును దేవుడు ఆశీర్వదించి దీవించులాగున, ఆ వాక్య భాగములో ఉన్నటువంటి సర్వసత్యమును దేవుడు మనకు బయలుపరచులాగున మనం ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన మరణం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువాని స్తుతులు, స్తోత్రములు. ఓ నిశ్చయముగా చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యంలో రాయబడింది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యంలో రాయబడింది. నిశ్చయముగా నా తండ్రి, నాయన ఈ రాత్రి కాల సమయంలో నాయన కొన్ని నిమిషములు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నా తండ్రి, నీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరచండి ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి నాయన మా యొక్క ఆత్మీయ జీవితాలు సరిచేయండి ప్రభువా. నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మాలో ఉన్నటువంటి ప్రతి ఆత్మీయ రోగాలు, ఆత్మీయ బలహీనతలు, వాటన్నిటిని కూడా బయటకు పారదోలమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా తండ్రి, మీరు మమ్మల్ని బలపరచండి, ముందుకు నడిపించండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మరలా మన యొక్క సహోదరి పద్మాశిష్ట గారి గృహంలో చేరి ఈ రీతిగా దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమును చూడలేక అనేక మంది బిడ్డలు మరణించారు. ఈ లోకంలో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. అనేక మంది బలహీనతలతో, రోగాలతో హాస్పిటల్లో ఉంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనలను కాపాడుతూ, మనలను రక్షిస్తూ, మనలను ఆయన బ్రతికిస్తూ, ఆయన మనలను సజీవులుగా ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మన నీతిని బట్టి కాదు కానీ, మన భక్తిని బట్టి కాదు కానీ ప్రియులారా, కనికరించు, కృప చూపించు దేవుడు అయినటువంటి కేవలము ఆయనకు ఉచితమైన కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కనికరము, ఆమేన్, హల్లెలూయా, ఇవి మన మీద ఉన్నాయి. కాబట్టే ఈరోజు మనం చాలా క్షేమంగా ఉన్నాం. ఈరోజు మనం ఆరోగ్యవంతులుగా ఉన్నాం.
కారణం ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికిరము, ఆయన యొక్క దయ. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఈరోజు మనము బలవంతులుగాను, శక్తివంతులుగాను, దీర్ఘాయుషవంతులుగా ఉంటున్నాం. మరణము ఈరోజు మనల్ని ప్రియులారా మన నుండి అది దూరం అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని అనంటే ఈరోజు ప్రియులారా గమనించండి, మరణం మనం చూచి భయపడుతుంది. 6000 సంవత్సరముల వరకు కూడా 6000 సంవత్సరముల వరకు కూడా మరణమును చూచి భయపడ్డారు ప్రజలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరణాన్ని చూచి భయపడ్డారు 6000 సంవత్సరాల వరకు కూడా. ఇప్పుడు మరణము నిజంగా పెళ్లి కుమార్తెను చూచి భయపడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఆయన ఒకటే రీతిగా ఉండును. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, 6000 సంవత్సరముల వరకు కూడా ప్రజలు మరణమును చూచి భయపడుతూ వచ్చారు. పాత నిబంధనలో ఉన్న భక్తులు మరణానికి భయపడ్డారు. వాడు ప్రవక్తులు మరణానికి భయపడ్డారు. వాడు దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్తలు, పరిశుద్ధులు వీళ్ళంతా కూడా మరణిస్తూ వచ్చారు. మరణము వాళ్ళని ఆవరించింది, మరణము వాళ్ళని పట్టుకుంది. వాళ్ళు మరణ భయము చేత వాళ్ళు ప్రియులారా భయపడ్డారు మరణానికి. వాళ్ళు 6000 సంవత్సరాల్లో కూడా జరిగిన కార్యం అది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ఈ రోజున మరణము మనల్ని చూచి భయపడి వెనక్కి వెళ్ళిపోతా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకని అనంటే ప్రియులారా గమనించండి, దేవుడు మనలను ఆత్మీయ జీవితంలో అంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వచ్చాడు. యేసుక్రీస్తు మరణానికి ఎదురెళ్ళాడు. ఆయన మరణానికి ఎదురెళ్ళాడు. మీరు ఎవరిని ఎదుగుతున్నారు అని సైనికులు ఆయన అడిగారు. వారు ఏమన్నారంటే, మేము నజరేయుడైన యేసును వెదుకుచున్నాము అని అడిగారు అని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు, ఆ నజరేయుడైన యేసును నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ నజరేయుడైన యేసును నేనే అని ఆ బందిపోటు సైనికులకు ఆయనకి తెలుసు, వీళ్ళు నన్ను పట్టుకోవడానికి వచ్చారు, వీళ్ళు నన్ను హింసించడానికి వచ్చారు, వీరు నన్ను బాధించడానికి వచ్చారు, వీళ్ళు నన్ను పట్టుకొని అవమానపరచబోతున్నారు, హేళన చేయబోతున్నారు, వీరు నన్ను దూషించబోతున్నారు, వీళ్ళు నన్ను మరణానికి అప్పగించబోతున్నారని తెలిసి కూడా ప్రియులారా గమనించండి, ఆయన ఏమంటున్నాడంటే, ఆ యేసును నేనే, మీరు వెతుకుతున్న యేసును నేనే అంటే చూడండి, ఆయన మరణానికి ఎదురెళ్ళాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడైతే
మీరు వెతుకుతున్న యేసును నేనే అని అన్నాడో అప్పుడు వెంటనే ఆ సైనికులు ఒక అడుగు వెనక్కేశారంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సైనికులు ఏమయ్యారు? ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోయారంట. అంటే వాళ్ళు ఎందుకు వచ్చారో ఆయనకి తెలుసు కూడా. తనను తాను ఏం చేసుకుంటున్నాడు? దానికి అప్పగించుకుంటున్నాడు కదా. ఆ ధైర్యమునకు, ఆ త్యాగానికి, ఆ సమర్పణ ప్రియులారా, అది చూచి సైనికులు భయపడిరేని వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయపడి వెనక్కి అడుగు వెనక్కి వేశారంటాడు. అంటే ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు మరణానికి ఎదురెళ్ళాడు. ఆయన మరణము ఆయన చూసి ఏం చేసిందంటే భయపడింది మొట్టమొదటిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచములో ప్రతి మానవుడు మరణమునకు భయపడిన వ్యక్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణం అంటే భయపడిన వ్యక్తి ప్రతి మానవుడు. కానీ మరణం అంటే భయము లేనిటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికి ఎదురెళ్ళి ఆ మరణానికి తనను తాను ఏం చేసుకున్నాడంటే అప్పగించుకున్నాడు. ఆయన ఆ మరణానికి ఆయన అప్పగించుకున్నాడు కనుకనే ఆ మరణం మీద ఆయన ఏం చేశాడంటే జయం పొందాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణం మీద ఆయన ఏం పొందాడు? జయము పొందాడు. నేను మరణాన్ని జయించానని తనను తాను రుజువు చేసుకున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎలా రుజువు చేసుకున్నాడు? 40 రోజులు భూమి మీద ఉన్నాడు ఆయన. 40 రోజులు భూమి మీద ఉన్నాడు. ఆయన తిరిగి లెగలేదని చెప్పి సైనికులకు కొంత సొమ్మిచ్చి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు ఆ సత్యాన్ని బయటకు రాకుండా చేయాలనుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆయన 40 రోజులు భూమి మీద ఉండి వారి మధ్యలో తిరిగాడు. ఆయన వాళ్ళ మధ్యలో సంచరించాడు. ఆయన అలా సంచరించడం ద్వారా ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించాడు. మరణము ఆయనను సమాధిలో ఉంచలేకపోయింది అని చెప్పి ప్రజలు గ్రహించగలిగారు ఆ రోజున. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ ప్రపంచములో దేవుడు అనబడినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ దేవుడు మరణానికి ఎదురెళ్ళి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణానికి ఎదురెళ్ళి ఆ మరణంలో ఆ మరణాన్ని రుచి చూచి అనుభవించి ఆ మరణాన్ని ఆయన ఏం చేసినాడంటే సమాధి చేసి ఈయన బయటికి తిరిగి లేచి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మరణాన్ని జయించినటువంటి మొట్టమొదటి దేవుడుగా పిలువబడిన వారిలో యేసుక్రీస్తు తప్ప మరి ఏ వ్యక్తి కూడా మరణాన్ని జయించలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణానికి ఎదురెళ్ళాడు ఆయన. మరణాన్ని మింగాడు. ఆయన మరణాన్ని మింగాడు. మరణం ఆయన చూచి వెనక్కి వెళ్ళింది. చీకటి శక్తులు ఆయన చూచి వెనక్కి వెళ్ళాయి. దయ్యపు శక్తులు ఆయన చూచి వెనక్కి తగ్గాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడని పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. చూడండి,
పౌలు మాట్లాడినప్పుడు పౌలు ఆయన కొత్త నిబంధన సంఘానికి ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కావడం కాక హల్లెలూయా. పౌలు జీవించిన కాలంలో నిన్న అనంటే అది పాత నిబంధన కాలము. దేవునికి స్తోత్రం కావడం కాక హల్లెలూయా. నిన్న అనగా పాత నిబంధన కాలము, నేడు అనగా పౌలు జీవించిన కాలము. నిన్న నేడు నిరంతరము అనగా యుగ యుగములకు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. అంటే యుగ యుగములు అంటే ముందు తరములో కూడా, రాబో తరములో కూడా, భవిష్యత్తులో కూడా ఆయన ఒకటే రీతిగా ఉండబోతున్నాడు అని పౌలు ఇక్కడ ఏం చేసినాడంటే డిక్లేర్ చేసేసాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే డిక్లరేషన్ అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. ఐడెంటిఫికేషన్ ఇచ్చేసాడు ఇక్కడ పూర్తిగా. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. ఆయన మార్పు లేని దేవుడు అని చెప్పేశాడు. ఆయన నిన్న మారలేదు, నేడు మారలేదు, రేపు కూడా మారడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కనుక ఆయన యుగ యుగాలు ఒకటే రీతిగా ఉండబోతున్నాడు అని సాక్ష్యం ఇచ్చేసాడు ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. మరి నిన్న ఏ విధంగా ఉన్నాడు ఆయన? దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. నిన్న అనగా పాత నిబంధన కాలము. దేవుడు అనేటువంటి వ్యక్తికి ఒక గుణ లక్షణాలు ఉంటాయి. దేవునికి ఏముంటాయి? గుణ లక్షణాలు ఉంటాయి. మానవుడికి ఏ విధంగా అయితే అనేకమైనటువంటి గుణ లక్షణాలు, కోరికలు ఉంటాయో, దేవునికి కూడా ప్రియులారా అనేకమైనటువంటి గుణ లక్షణాలు ఉన్నాయి. ఆ గుణ లక్షణాల్లో ప్రియులారా గమనించండి. ఒకటి రోగులు స్వస్థపరచడము, రెండవది దయ్యములను వెళ్ళగొట్టడము. ఏమండి? రోగులు స్వస్థపరచడము, దయ్యాలు వెళ్ళగొట్టడము, చనిపోయిన వారిని లేపి నడిపించడము, హృదయ రహస్యాలు చేయడము. ఈ యొక్క అనేకమైనటువంటి గుణ లక్షణములలో ప్రాముఖ్యమైన గుణ లక్షణం ఏంటంటే హృదయ రహస్యాలు బయలుపరచడం. దేవుని యొక్క గుణ లక్షణం. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఈ ప్రపంచములో మనము ఏదైతే ఆలోచన చేస్తున్నామో, మనం ఏదైతే తలుస్తున్నామో ప్రజెంట్, అప్పుడు అవి బయటికి తీసుకుని రాగలిగిన వాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు పాత నిబంధనల కాలంలో దేవుడు హృదయ రహస్యాలు ఎక్కడైనా ఆయన చేశాడని మనం ఆలోచన చేస్తే మనము ఆది కాండములోకి వెళ్ళాలి. దేవునామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. ఆది కాండము 18వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. ఆది కాండము 18వ అధ్యాయం. మొదటి నుంచి మనం చదువుదాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉండెను. యెహోవా అతనికి కనబడెను. అతను కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, కొంచెం నీళ్లు తెప్పించదను, కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా
నీ దాసుని యొద్దకు వచ్చితినా నేను నీ దాసుని యొద్దకు వచ్చేదినే నేను. వారు నువ్వు చెప్పినట్లే చేయమనగా ఆ అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్లి ఆ నీవు త్వరపడి త్వరపడి 3 మానికల మెత్తని పిండి 3 మాణికలు మెత్తని పిండి తెచ్చి తెచ్చి పిసికి రొట్టెలను చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తర్వాత అతడు వెన్నెను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వాని యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుచుండెను. వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడనున్నది అని అడుగగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులైండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడికిన దానును అయిన తరువాత నాకు సుఖము కలుగునా. నా యజమానుడు వృద్ధుడై ఉండును కదా అని తనలో నవ్వుకొనెను. అంతట యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగున నేను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భం అంతా కూడా మనకు తెలుసు. అబ్రహాము శారా వారు బహు కాలము పిల్లలు లేనటువంటి సందర్భం అది. అబ్రహాముకు అప్పటికు ప్రియులరా గమనించండి, ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి అని అంటే 100 సంవత్సరాలు వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శారాకు 90 సంవత్సరాలు వచ్చేసినాయి. వాళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులు అని బైబిల్లో రాయబడింది. ఆమేన్ హల్లెలూయా. బహుకాలము గడిచిన వృద్ధులు అని వాక్యంలో రాయబడింది. కనుక ఇప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీదటికి నేను మరలా ఈ కాలమున నీ యొద్దకు నేను వస్తాను. వచ్చినప్పుడు నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఆ మాట వినినటువంటి శారా ఆమె ఏం చేసిందంట? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మీదటికి ఈ కాలము నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక ఉండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. దేవుడు ఆయన వెనకాల ఏముందంట? గుడారం ఉందంట. ఆ గుడారము ద్వారము దగ్గర నిలబడి అప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలన్నీ కూడా శారా వింటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వింటా ఉంది, ఆ మాటలన్నీ కూడా ఆలకిస్తా ఉంది. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు ఏం చేసింది అని అంటే, అబ్రహామును శారాను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడిగిన దానను, తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని
తనలో నవ్వుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే దేవుడు అబ్రహాముకు మీదటికి నేను మరలా నిన్ను దర్శిస్తాను, నీ దగ్గరకు మరలా నేను వస్తాను, నేను నిన్ను దర్శించినప్పటికీ, నేను నీ యొద్దకు వచ్చేటప్పటికీ ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పాడు. చెప్పగానే ఆ మాట విన్నటువంటి శారా, నేను స్త్రీ ధర్మము ఉడికిపోయిన దాన్ని కదా, నా భర్త బహువృద్ధుడు కదా, మరలా నాకు నా భర్త ద్వారా సుఖం కలుగునా అని చెప్పి ఏం చేసిందంట? నవ్విందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఏ మాత్రము కూడా అక్కడ శంకించటం లేదు. ఆయన శంకించడం అనగా అర్థమేంటి? అనుమానించడము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శంకించడానికి అర్థం ఏంటి? అనుమానించడము. అబ్రహాములో ఎటువంటి అనుమానము లేదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని శారా ఏం చేస్తుందంటే శంకిస్తుంది, అనుమానిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన యొక్క శక్తి సామర్థ్యములో, దేవుని యొక్క శక్తిని, సామర్థ్యమును, దేవుని యొక్క గొప్పతనమును, దేవుని యొక్క ఉనికిని, ఆయన యొక్క సామర్థ్యమును శారా ఏం చేస్తుందంటే ఇక్కడ శంకిస్తా ఉంది, అనుమానిస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏం చేస్తుందండి? శంకిస్తా ఉంది, అనుమానిస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా అప్పటి వరకు కూడా శారా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మలా. అనుమానిస్తానే వస్తాం, శంకిస్తానే వస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ కేవలము అబ్రహామును బట్టి మాత్రమే దేవుడు ఆయన తన కార్యాలు చేయడం ప్రారంభిస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ఇక్కడ శారా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసింది? శంకిస్తుంది, అనుమానించింది. ఆమె విశ్వాసములో బలహీనురాలు ఆమె. అందుకనే పౌలు ఏమని రాస్తున్నాడు? స్త్రీ బలహీనమైన ఘట్టము. అంటే దేంట్లో బలహీనురాలు అని అంటే విశ్వాసములో. విశ్వాసములో బలహీనమైన ఘట్టాలు స్త్రీ. తొందరగా నమ్మదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా వాక్యాన్ని అక్కడ నమ్మినట్టుగా కనబడతారు కానీ నమ్మరండి. అంతా పైకి అన్నమాట. ఆగండి మీరు. అంత పైకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత పైకి నమ్మినట్టే ఉంటారు కానీ నమ్మరు. ప్రార్థన చేసినట్టే ఉంటారు, ఆ ప్రార్థన హృదయపూర్వకంగా రాదు. పాటలు పాడినట్టే ఉంటారు కానీ ఆ పాటలు హృదయాంతరంగంలో నుండి రావు. పైకి ఏంటంటే ప్రార్థనకు వచ్చాం కాబట్టి పాటలు పాడాలా, ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలా. శారా కూడా అదే అక్కడ చూస్తా ఉన్నది. నా భర్త వెనకాల నేను వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలా, వెంబడించాలా. ఆయన నా భర్త, నేను ఆయన భార్యను కాబట్టి భర్త మాట భార్య వినాలి కాబట్టి, ఆయన ఎక్కడుంటే నేను కూడా అక్కడ ఉండాలి కాబట్టి అని చెప్పి ఈ కోణంలోనే ఈ యొక్క శారా ప్రయాణం చేసింది. కానీ నిజంగా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి, దేవుని యొక్క వాగ్దానం మీద విశ్వాసం ఉంచి, ఒక పరిపూర్ణమైన విశ్వాసం కలిగి, ఒక పరిపూర్ణమైన నిశ్చయత కలిగి, ఒక పరిపూర్ణమైనటువంటి దృఢమైన నమ్మకం కలిగి లేదు శారా ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక శారా శంకించినప్పటికీ, శారా అనుమానించినప్పటికీ ఇక్కడ అబ్రహాం మాత్రం వెరీ స్ట్రాంగ్. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము ఏ మాత్రము కూడా ఆయనలో
ఏమాత్రము కూడా సందేహం అనేది లేదు అక్కడ. కనుక ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే శారా అనుమానించి శంకించి బలహీనురాలైపోతుంది, అక్కడ దేవుని వాగ్దానాన్ని నమ్మకుండగా బలహీనురాలైపోతుంది. అందుకని ఏం చేసిందంటే నవ్వింది. ఆ నవ్విన విషయాన్ని దేవుడు ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, ఇదిగో నీ భార్య అయిన శారా నవ్వనేలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎప్పుడైతే శారా ఆమె నవ్విన విషయాన్ని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడో భయపడింది శారా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకని ఆమె ఏదో గట్టిగా పగలబడి నవ్వలేదు. అక్కడ ఎలా నవ్వింది? ఆమె మనసులో నవ్వుకున్నదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎలా నవ్వుకుంది? ఆమె మనసులో నవ్వుకున్నదంట. మరి మనసులో నవ్వుకున్న విషయాన్ని ఆయన ఏం చేసినాడు? బయటికి చెప్పగలడు. శారా భయపడి నేను నవ్వలేదని చెప్తుంది. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే దేవుడు అంటే భయం ఉంది ఆమెకు. దేవుడు అంటే ఎప్పుడైతే అబ్రహామా, నీ భార్య అయిన శారా నవ్వనేలా, నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు శారా భయపడి నేను నవ్వలేదని చెప్తుంది. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన హృదయ రహస్యాలు చేస్తా ఉన్నాడు. శారా యొక్క హృదయ రహస్యంలో, ఆమె మనసులో ఉన్న ఆలోచనలు, తలంపులో ఉన్న ఆలోచనలు, హృదయంలో ఆమె ఏమి ఆలోచన చేస్తుందో ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క తలంపులు, ఆ యొక్క ఉద్దేశాలన్నీ కూడా దేవుడు బయటకు తీసుకొని వస్తా ఉన్నాడు. ఇక్కడ దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు గొప్ప వాగ్దానాన్ని, ఆయన అగ్నిస్తంభంగా ఉన్న దేవుడు, మేఘస్తంభంగా ఉన్న దేవుడు అబ్రహాము దగ్గరికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఒక మానవ శరీరంలో, ఒక మానవ గుడారములో ఆయన దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఆయన గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా గమనించండి, ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు. అందుకే పౌలు రాశాడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండే దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. యుగములలో, తరములలో ఆయనకు మార్పు లేదు. ఆయన గుణ లక్షణాలకు మార్పు లేదు. ఆయన యొక్క స్థితిగతులకు మార్పు లేవు. ఆయన ఉన్నతమైన స్థితికి మార్పు లేదు. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ దేవుడు ఆ యొక్క శారా యొక్క హృదయ రహస్యాలను బయలుపరిచాడు. కనుకనే అదే దేవుడు మరలా కొత్త నిబంధనలకు వచ్చినప్పటికీ ప్రియులారా గమనించండి, అదే హృదయ రహస్యాలు చేయడం ప్రారంభించాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అదే దేవుడు. ఏ దేవుడు? అబ్రహాము దగ్గరికి ఏ దేవుడైతే ప్రత్యక్షమయ్యాడో అదే దేవుడు, ఆ ఒక్క దేవుడే 2000 సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భము గుండా ఆయన పుట్టాడు. ఆ దేవుడే, ఆ గొప్ప యెహోవాయే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దైవత్వములో రెండో వాడు భూమి మీదకి రాలేదు. ఏ దైవత్వం అయితే ఉన్నదో అదే దైవత్వము ఇప్పుడు కన్య మరియ గర్భములోకి వెళ్ళి ఆయన ఒక శిశువుగా తనను తాను నిర్మించుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తనను తాను ఆ యొక్క గర్భములో ఏం చేసుకున్నాడు? ఆయన నిర్మాణం చేసుకున్నాడు. ఆయనకై ఆయనే నిర్మాణం చేసుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయనకై ఆయన నిర్మాణం ఎలా చేసుకుంటాడండి? ఇది సాధ్యమా అనంటే దేవునికి సాధ్యము.
అది మానవునికి అసాధ్యమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది మానవుడికి అసాధ్యమే గాని దేవునికి సాధ్యము. దేవునికి సమస్తము సాధ్యము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ సృష్టిలోనికి దేవుడు మొట్టమొదటిగా తను తాను ఆయన ఉనికిలోనికి రావడమే ఒక గొప్ప సృష్టి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తను తాను మొట్టమొదటిగా ఏం చేసుకున్నాడు? ఆయన ఉనికిలోనికి వచ్చాడు. ఒక మానవ రూపంలోకి వచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మొట్టమొదటిగా సృష్టిలోకి ఆయన తనను తాను ఉనికిలోనికి తెచ్చుకున్న దేవుడు ఇప్పుడు కన్య మరియ గర్భంలోకి వెళ్ళి ఒక శిశువుగా తను తాను నిర్మాణం చేసుకుని బయటికి రావడము అది ఆయనకి అసాధ్యమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మొట్టమొదటిగా ఏ దేవుడైతే ఈ సృష్టి రవంతు కూడా లేనప్పుడు, ఆకాశము భూమి లేనప్పుడు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు లేనప్పుడు, పగలు చీకటి లేనప్పుడు, గాలి వెలుతురు లేనప్పుడు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రకృతిలో రవంతు కూడా ఏది లేనప్పుడు ఆయన మాత్రమే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు. అప్పుడు సర్వము వ్యాపించి ఉన్నాడు ఆయన. ఆ సర్వము వ్యాపించిన దేవుడు మొట్టమొదటిగా ఆయన మానవుడు రూపంలోకి మారాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానవుడిగా రూపంలోకి మారి అప్పుడు ఈ సృష్టి అంతా చేశాడు ఆయన. అప్పుడు మానవ రూపంలోకి వచ్చిన ఆ దేవుడు ఇప్పుడు మరలా కన్య గర్భములో తను తాను శిశువుగా తను తాను ఏం చేసుకుంటున్నాడంటే నిర్మాణం చేసుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానవుడిగా తను తాను తగ్గించుకొని రిక్తునిగా రిక్తునుగా ఏం చేస్తున్నాడంటే ఒక స్త్రీ గర్భము గుండా ఆయన వస్తా ఉన్నాడు. ఆ మహోన్నతుడు వస్తున్నాడు. మహామహోన్నతుడైన ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు, మరణము లేనిటువంటి దేవుడు, అమరత్వం కలిగిన దేవుడు ఆయన, మరణము లేని దేవుడు ఆయన. ఆ మరణము లేని దేవుడు ప్రియులారా ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడంటే ఒక స్త్రీ గర్భంలోకి వస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాడు? మరణించడానికి వస్తున్నాడు ఆయన. మరణము లేని దేవుడు, ఏమండి అర్థమవుతుందా? మరణము లేని దేవుడు ఇప్పుడు ఆయన ఒక మనిషిగా, ఒక మానవుడిగా తనను తాను తగ్గించుకుని రిక్తునిగా వస్తున్నాడు. దేనికి వస్తున్నాడు? మరణించడానికి. మన పాపముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై మనము చచ్చిన వారితో సమానముగా ఉండగా ఆయన మనలను బ్రతికించడానికి ఆయన మరణించవలసి వచ్చింది ఈ లోకంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన ఈ లోకములో ఒక కన్య మరియ గర్భం గుండా భూమి మీదకి వచ్చాడు. వచ్చి 33 సంవత్సరంలో ఆయన ఈ లోకములో జీవించాడు. మరి ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఒక రోజున నజరేతులో ఆయన పెరిగాడు. నజరేతులో ఆయన పెరిగాడు. ఆయన తల్లిదండ్రులది అనగా మరియా యోసేపులు వాళ్ళది ఆ నజరేతు గనుక యేసుక్రీస్తు కూడా ఎక్కడ పెరిగాడు? ఆయన నజరేతులోనే పెరిగాడు. మరి నజరేతు అనే ఊరికి మంచి పేరు లేదు. ఆ నజరేతు అనేటువంటి ఊర్లో దొంగలు, ఏమండి వ్యభిచారులు, ఇంకా భయంకరమైనటువంటి ఆ నరహత్య చేసేవాళ్ళు, ఎప్పుడు చూసిన గొడవలు, ఎప్పుడు చూసినా కూడా అక్కడ తగాదాలు, ఆ ప్రాంతమంతా కూడా మనశ్శాంతితో ఉండేది కాదు. మరి అలాంటి నజరేతు అనే పిలువబడేటువంటి ఆ ఏరియా, ఆ భయంకరమైన ప్రాంతంలో నుండి, ఆ భయంకరమైనటువంటి ఏరియాలో నుండి, అంటే ఒక విధంగా చెప్పాలంటే దాన్ని రెడ్ లైట్ ఏరియా అనేవాళ్ళు.
జెరూసలేములో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇజ్రాయేలులో నజరేతు అనేది ఒక రెడ్ లైట్ ఏరియా. రెడ్ లైట్ ఏరియా అంటే అర్థం ఏంటి? చాలా భయంకరమైన డేంజరు ప్రాంతం అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆ ఊరన్నిట్లో ఉంటుంది. ఒక కొట్లాట్లో కానీ, దెబ్బలాట్లో కానీ, ఏమండి, లేకపోతే దొంగతనంలో కానీ, లేదా వ్యభిచారులు అని ఒకటని చెప్పడానికి వీలు లేదనమాట. రెడ్ లైట్ ఏరియా అంటే అదే. అంటే అన్నిటిలో దానికి ఏముంటుందంటే ప్రాముఖ్యత ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అటువంటి దానిలో నుండి ఒక మంచిది వస్తా ఉన్నది. నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అని నతానీయులు అడుగుతున్నాడు. అక్కడ ఫిలిప్పు, ఆంద్రియా వీళ్ళు వెళ్ళి నతానీయులకు చెప్పారు. నతానీయులు, మోషే ప్రవక్తులు ఏదైతే ప్రవచించారో ఆ ప్రవచనాలు మేము కనుగొన్నాం, మేము చూచాం. ఆయన ఎవరో కాదు, అదిగో ఆ నజరేయుడైనటువంటి యేసు అని చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నతానీయులు ఏమన్నాడో తెలుసా? ఏ ఫిలిప్పు, నజరేతులో నుంచి ఏదన్నా మంచిది వస్తుందా మనకు తెలుసు కదా అని ఆయన అంటే, అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇదిగో మేము చెప్పేది కొంచెమే, కానీ నువ్వు వచ్చి చూడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ వచ్చి చూడు అని ప్రియులారా గమనించండి. ఆ ఫిలిప్పు, యాకోబు, ఆంద్రియా నతానీయుడికి చెప్పినప్పుడు ఇప్పుడు నతానీయులు అంజూరపు చెట్టు దగ్గర కూర్చొని ఉన్నాడు ఆయన. ఇప్పుడు యేసుక్రీస్తే బయలుదేరి అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వచ్చి ఆయన అంటున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడే, ఇతని యందు ఏ కపటము లేదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇతను నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదు. అప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను నీవు ఎలాగెరుగుదువు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను నీవు ఎలాగెరుగుదు? మన ఇద్దరికి ముఖ పరిచయం లేదే, మనం ఎప్పుడు కలుసుకోలేదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు నాకు మాటలు లేవే. ఆమేన్. హల్లెలూయా. నన్ను నీవు ఎలాగెరుగుదువో అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఫిలిప్పు నీ దగ్గరికి రాక మునుపు నీవు ఈ యొక్క అంజూరపు చెట్టు కింద కూర్చున్న మునిపే నేను నిన్ను ఎరుగుదును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను నిన్ను ఎరుగుదును. ఫిలిప్పు నీ యొద్దకు రాక మునుపు నీవు ఈ యొక్క అంజూరపు చెట్టు కింద కూర్చున్న మునిపే నేను నిన్ను ఎరుగుదును, నేను నిన్ను చూచాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భూమికి పునాదులు వేయబడక మునిపే నేను నిన్ను చూశాను. అందుకనే ఆయనకు గొర్రెలను ఆయన వెతుక్కుంటా వస్తున్నాడు. ఇప్పుడు నతానీయేలు ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో, ఆ జీవ గ్రంథంలో ఆయన పేరు ఉంది కనుకనే యేసు నడుచుకుంటా నతానీయేలు దగ్గరకు వచ్చాడు. ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి శారా హృదయ రహస్యాలు ఏ దేవుడైతే చేశాడో ఇప్పుడు ఈ నతానీయుల దగ్గరకు కూడా అదే దేవుడు వస్తా ఉన్నాడు. ఇప్పుడు సమరయ స్త్రీ దగ్గరికి నడుచుకుంటా వెళ్ళింది వాక్యము. యేసేమై ఉన్నాడు? ఆయన వాక్యమై ఉన్న దేవుడు. యోహాను సువార్త ప్రియులారా గమనించండి, 1వ అధ్యాయము 1 నుంచి మనం చదువుతాం. యోహాను సువార్త ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవం ఉండెను,
ఆ జీవం మనుషులకు వెలుగునిచ్చుచుండెను. ఆ వెలుగు చీకటిలో ఉండెను గాని చీకటి దానిని గ్రహించుకుండెను. చదవండి చదవండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. ఆయన పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గుచ్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గుచ్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తనను ఎందరు అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముచ్చు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషులేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనము ఆయన మహిమను కనుగొంటిమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అబ్రహామును కలుసుకుంది అదే వాక్యము. అబ్రహాము దగ్గర శారా హృదయ రహస్యాలు చేసింది ఆ వాక్యమే. కానీ అప్పుడు స్త్రీ గర్భం కూడా రాలేదు. అబ్రహాము దర్శించినప్పుడు ఆయనకు తనకు తానుగా ఏం చేసుకున్నాడంటే కొంత మట్టిని తీసుకొని ఒక శరీరాన్ని తన కోసము సృష్టించుకున్నాడు. కొంత మట్టిని తీసి గాబ్రియేలుకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. కొంత మట్టిని తీసి మరలా మికాయేలుకు ఒక శరీరాన్ని ఇచ్చారు. దేవుడు వాళ్ళ ముగ్గురు కోసము 3 శరీరాలు సృష్టించుకొని ఆ శరీరంలోనికి వాళ్ళు ప్రవేశించి అప్పుడు అబ్రహాం దగ్గరికి బయలుదేరి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సృష్టికర్త అండి. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సృష్టి చేయగలడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ మానవుడు కూడా ఆయన ముందు నిలబడలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ మనుష్యుడు కూడా ఆమేన్ హల్లెలూయా. ఏ రాజులు కూడా ఆయన ముందు నిలబడలేరు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అబ్రహాము దగ్గరికి ఏ వాక్యం అయితే ప్రత్యక్షమైందో, అబ్రహాము దగ్గరికి ఏ వాక్యం అయితే శారా హృదయ రహస్యాలు బయలుపరిచిందో అదే వాక్యము ఇప్పుడు ఇక్కడ శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నడిచాడు. ఆయన నతానేలు యొక్క హృదయ రహస్యాలు బయలుపరుస్తున్నాడు. ఆయన శారా యొక్క సమరస్త్రీ యొక్క హృదయ రహస్యాలు బయలుపరుస్తా ఉన్నాడు. ఆయన సమరస్త్రీని కలుసుకున్నాడు. ఆయన గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నడుచుకుంటా వెళ్ళింది వాక్యము. శరీరధారి అయి ఆయన ఆ వాక్యం ఏం చేసింది? సమరయ స్త్రీ దగ్గరికి నడుచుకుంటా వెళ్ళింది ఒక మధ్యాహ్న సమయంలో. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఆ యొక్క సమరయ స్త్రీ యొక్క హృదయ రహస్యాలు బయలుపరుస్తా ఉంది. ఆమేన్ హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఆయన శరీరాలు మారిపోవచ్చు, పేర్లు మారిపోవచ్చు, రూపాలు మారిపోవచ్చు. దేవుడివి రూపాలు మార్చుకున్నా, పేర్లు మార్చుకున్నా, కానీ ఆయన గుణ లక్షణాలు మాత్రము ఏ మాత్రము మారవు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన తత్వము మారదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆ సమరయ స్త్రీ దగ్గరికి వాక్యము నడుచుకుంటూ ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క హృదయ రహస్యాలను బయట ఆమె చేత ఒప్పిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, దైవత్వము నిజంగా భూమి మీద నడిచినప్పుడు, దేవుడు భూమి మీద నడిచినప్పుడు నిజంగా
ఆ యొక్క విధానమే వేరుగా ఉంటుంది. ఆ పరిస్థితులు, ఆ స్థితిగతులు కూడా వేరుగా ఉంటాయి. దాన్ని మనం ఆ ఊహకు అందవు అవి ఆ కార్యాలు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, శిష్యులు ఆయనతో కూడా వెళ్ళారు. శిష్యులు ఆయనతో కూడా వెళ్ళి అక్కడ మరలా వెనక్కి వెళ్ళి వాళ్ళు భోజనం కోసమని వెళ్ళకి వెళ్తారు. అప్పుడు ఈ యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడతాం. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు వేరే విధంగా ఆలోచన చేస్తున్నారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ యేసు వాళ్ళ హృదయ రహస్యాలు కూడా బయలుపరుస్తున్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో యేసుకు తెలుసు. వాళ్ళు ఏం తలుస్తున్నారో యేసుకు తెలుసు. కనుక ఇప్పుడు చూడండి, అక్కడ ఆయన ఆమె చేస్తున్నటువంటి ఆ రహస్య పాపములన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒప్పింపజేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు యేసును గురించి లేదా మనల గురించి మనము దేవునికి చెప్పవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా గురించి నేను దేవునికి చెప్పుకోవాల్సిన అవసరత లేదు. లేదా మీ గురించి నేను దేవునికి రికమెండేషన్ చేయవలసిన అవసరత లేదు ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకని మీరు యోహాను సువార్త ఆ 16, 17 అధ్యాయాలు మనం బాగా చదివితే యేసు అందరినీ ఎరిగినవాడు అని వాక్యంలో రాయబడింది. ఎవరి గురించి ఆయనకు చెప్పవలసిన అవసరం లేదని వాక్యంలో ఉంటది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే మనము ఏం ఆలోచిస్తున్నాం? పెన్ టు పెన్ను ప్రతిదీ కూడా ఆయన లెక్క చెప్పగలడు. నీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నవో ఆయన లెక్క చెప్పగలడు. నీ తలలో నుంచి నీ వెంట్రుకలు ఎన్ని ఊడిపోతున్నాయో ఆయన లెక్క చెప్పగలడు. నీ ఆయుష్ చెప్పగలడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఏ మనుషుడు కూడా ఆయన ముందు నిలబడలేడు. ఏ మనుషుడు కూడా. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, నీ తల వెంట్రుకలను లెక్క చెప్పగలిగిన వాడు ఆయన. నువ్వు చెప్పగలవా? నీ తలలో వెంట్రుకలు ఎన్ని రాలిపోతున్నాయో నీకు తెలుసా? కానీ వాటి లెక్కను కూడా చెప్పగలడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాటి లెక్కను కూడా చెప్పగలడు ఆయన. అటువంటి శక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఆయనకి సమస్తము సాధ్యమే. నీ తలలో వెంట్రుకలు లెక్క చెప్పగలడు. నీ తలలో వెంట్రుకలు ఎన్ని రాలిపోతున్నాయో ఆయన చెప్పగలడు. అది ఆయనకు, అది నీకు అసాధ్యమే. నీకు అది సాధ్యమే, కానీ అది ఆయనకు మాత్రము సాధ్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మానవుడికి అసాధ్యమైనవి దేవుడు వాటిని ఏం చేస్తున్నాడంటే సాధ్యపరుస్తా ఉన్నాడు. మానవుడికి అసాధ్యమైనవే. ఆమేన్. హల్లెలూయా. మానవుడికి అసాధ్యమైనవే, కానీ దేవునికి అవి సాధ్యము. అవి గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఆయన. పాత నిబంధనలో ఒక రకంగా ఉండి కొత్త నిబంధనలో ఇంకొక రకంగా తన గుణ లక్షణాలను బయలుపరిచే దేవుడు కాదు ఆయన. ఆయన స్వభావం మారదు, ఆయన స్థితిగతులు మారవు, ఆయన ఉనికి మారదు, ఆయన పట్టు మారదు. అంత గొప్ప దేవుడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక నిన్న అనగా ధర్మశాస్త్రము, పాత నిబంధన, మోషే కాలములో, అబ్రహాము యొక్క కాలము, ఆ కాలములలో, నేడు అనగా పౌలు జీవించిన కాలము, అంటే అది యేసుక్రీస్తు యొక్క కాలము.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము. యేసుక్రీస్తు భవిష్యత్తులో కూడా నేను ఇదే విధంగా ఉంటానని వాగ్దానం చేశాడు ఆయన. యోహాను సువార్త 16వ అధ్యాయము తీశారండి. చూడండి 16వ వచనం, 16, 17, 18 వచ్చిన చదవండి. కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమైన తర్వాత నన్ను చూచెదరు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అనియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నది ఏమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తనను అడుగుగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనేను. చదవండి. కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటల గురించి మీరు ఒకరితో ఒకరు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపించుదు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖించుదురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకము చేసుకున్నదు. అటువలనే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను. అప్పుడు మీ హృదయములలో సంతోషించును. మీ సంతోషము ఎవడును మీ ఎద్దు నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేనిని గురించి అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ప్రవచనము. ఏంది ఇది? ఏ ప్రవచనం ఇది? కొంచెము కాలమునకు మీరు నన్ను చూడరు, కొంచెము కాలమునకు మీరు నన్ను చూస్తారు. యేసుని ఎలా చూస్తాం మనం అనంటే ఇది భవిష్యత్తులో జరగబోయే కార్యము గురించి యేసుక్రీస్తు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రవచిస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే భవిష్యత్తులో మరలా నేను ఒక కార్యము చేయబోతున్నాను అని యేసు ప్రవచిస్తున్నాడు ఇక్కడ. అంటే మీరు నన్ను చూడరు కానీ మరలా చూస్తారు. అంటే యేసును మనం ఇప్పుడు ఎలా చూడవచ్చున్నాం అనంటే గుణలక్షణముల ద్వారా. ఆమేన్. హల్లెలూయా. ఎలా చూడబోతున్నాం అండి యేసుని? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు క్రీస్తు ఆ గొప్ప యెహోవా అని క్రీస్తు బ్రహ్మ బోధించాడు. యేసు క్రీస్తు ఎవరో కాదు, ఆ గొప్ప యెహోవాయే యేసు క్రీస్తు అని బోధించాడు. కానీ ఇప్పుడు పెళ్లి కుమార్తె ఏమని బోధిస్తుందో తెలుసా? ఆ గొప్ప యేసు క్రీస్తే ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము. ఇది పెళ్లి కుమార్తె యొక్క బోధ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ క్రైస్తవ ప్రపంచమా, మీరు ఎదురు చూస్తున్న యేసు ఇప్పుడు ఎవరో కాదు. ఇదిగో మీరు ఎదురు చూస్తున్న యేసు ఇప్పుడు క్రీస్తు బ్రహ్మముగా ఈ లోకములోకి వచ్చాడు ఆయన. ఇది పెళ్లి కుమార్తె యొక్క బోధ. ఆనాడు అపోస్తుల యొక్క బోధ. మీరు సిలువ వేసిన ఆ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలులందరూ కూడా రూఢిగా తెలుసుకోవాలని ఆనాడు అపోస్తులు బోధించారు. ఈనాడు పెళ్లి కుమార్తె భూమి మీద ఉంది.
బోధిస్తున్నది, ప్రసంగిస్తున్నది. ఏమిటా ప్రసంగం, ఆ బోధ అంటే, ఇదిగో క్రైస్తవ ప్రపంచమా, యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి మీరు ఎదురు చూస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు రెండవ రాకడలో ఎదురు చూస్తున్న ఆ యేసు క్రీస్తే ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మముగా ఈ లోకమునకు వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము ఆయన చూశాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చూసాం? మనం యేసు క్రీస్తును మనం చూశాం. ఎలా చూశాము? శరీరధారిగా ఉన్న యేసు క్రీస్తును మనం చూడలేదు. మనం ఎలా ఆయన చూస్తున్నాం అనంటే, ఆయన గుణలక్షణముల ద్వారా మనము దేవుణ్ణి చూడగలిగే నేత్రాలు దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శరీరధారి చూసేదానికంటే, ఏమండి, శరీరధారిగా ఉండి వాళ్ళు ఏమంటారు తెలుసా? అపోస్తలులు, ఆయనను మేము ముట్టుకున్నాం, ఆయనను మేము తాకి చూచాం, మా కనులతో మేము చూచాము, మా చేతులతో ఆయనను తాకాము. ఇది సాక్ష్యం అని వాళ్ళు చెప్తున్నారు. కానీ మన కనులతో మనం ఆయన చూడలేదు, మన శరీరం మన యొక్క ఏళ్లతో ఆయన తాకలేదు. ఆయనను వాళ్ళకంటే కూడా మనమే ఈ రోజున ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి, ఆత్మీయ జీవితానికి దేవుడు మనల్ని నడిపించాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాగూ అనంటే, వాక్యమును మనం కేవలము విశ్వాసముంచడం ద్వారా, వాక్యమును కేవలం నమ్ముట ద్వారా మాత్రమే, వాక్యమునందు విశ్వాసముంచడం ద్వారా మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెము కాలమునకు మీరు నన్ను చూడరు, కొంచెము కాలమునకు మీరు నన్ను చూస్తారు. ఇది యేసుక్రీస్తు రెండవ రాకడలో మరలా వచ్చి జరిగించేటువంటి ఒక గొప్ప పరిచర్య. నేను మరలా తిరిగి మానవుడిగానే వస్తాను అని దేవుడు ప్రవచిస్తున్న ప్రవచనం ఇదే. అక్కడ క్లియర్గా చెప్పాడు. ఒక స్త్రీ ప్రసవ వేదన పడినట్లు మరలా ఒక స్త్రీ గర్భంగానే నేను వస్తానని చెప్పి దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మరి ఏమైపోయింది ఈరోజు క్రైస్తవ ప్రపంచం? ఎంత గుడ్డిదైపోయింది ఈరోజు క్రైస్తవ ప్రపంచము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గుడ్డిది క్రైస్తవ ప్రపంచం ఈ రోజున, బహు గుడ్డిది అయిపోయింది. కటికి చీకటిలో ఉండిపోయింది, అంధకారంలో ఉంది ఈ రోజున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? చూడండి 23వ కీర్తన. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడకుందును. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. చూడండి, మనము ఒకప్పుడు ప్రియులారా సంఘ శాఖలలో మనం ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. గాఢాంధకారపు లోయలలో మనం ఉన్నాం. గాఢాంధకారపు లోయలో మనం ఉన్నప్పుడు, ఆయన చీకటిలో మనం ఉన్నప్పుడు, ఆయన దుడ్డు కర్ర వచ్చింది, మనల్ని ఆదరించింది. అంధకారంలో నుంచి, ఆ భయంకరమైన ఆ అంధకారపు లోయలో నుంచి దేవుడు మనల్ని ఏం చేసినాడంటే బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎంత క్లియర్గా వాక్యం ఇక్కడ మాట్లాడతాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనము. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నన్ను. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ మాట ఇప్పుడు ఎవరి గురించి రాయబడుతుంది అనంటే,
ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు చేస్తారని ఇక్కడ రాయబడింది. ఇప్పుడు ఆ యొక్క 7 సంఘకాలాలలో నిజంగా యేసుక్రీస్తు తరువాత 12 మంది శిష్యులు వచ్చారు. 12 మంది శిష్యులు అన్ని కార్యాలు, యేసుక్రీస్తు చేసిన కార్యాలన్నీ కూడా వాళ్ళు చేయగలిగారా అని అంటే చేయలే వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పేతురు ఉన్నాడు అనుకోండి, పేతురు చనిపోయిన వాళ్ళని లేపాడు, ఒకరినో ఇద్దరినో లేపాడు. పౌలు కూడా ఒకరినో ఇద్దరినో లేపారు. అంటే మీరు చూడండి, వాళ్ళ పరిచర్యలో ఇవే కనబడతాయి. అంటే చచ్చిపోయిన వాళ్ళని లేపడమే వాళ్ళ పరిచర్యలో కనబడతాయి. తరువాత పేతురు ఒక శృంగారమైన దేవల మీదకి పగల 3 గంటల వేళల్లో ఆ ప్రార్థన కాలముకు వెళ్ళినప్పుడు, ఆయన పేతురు యోహాను వెళుతున్నప్పుడు ఒక గుడ్డివాడా కుంటివాడా, చూడండి ఆ వాక్యాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. తీలేదా బ్లెస్సీ? పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవచ్చుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షము అడుగుటకు కొందరిని ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. అంటే చూడండి, వీడు రావట్లా, ఎవరో ఒకళ్ళు మోసుకొని వచ్చి వాళ్ళు పెడుతున్నారు అక్కడ. లేటెస్ట్ బెగ్గర్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో లేటెస్ట్ బెగ్గర్స్ తయారైపోయినారు. వాళ్ళ ఇంట్లో కుంటోళ్ళో గుడ్డోళ్ళో ఉన్నారనుకోండి, వాళ్ళు నరవలేనోడు ఉన్నాడు అనుకోండి, వాడిని తీసుకెళ్ళి ఏ గుడి దగ్గర పెడతారు. వీళ్ళు డబ్బులు రావాలి కదా, తీసుకెళ్ళి ఏ ఏ ఏ దేవాలయం దగ్గర కూర్చోబెడతారు. కూర్చోబెడితే వాడు ఏం చేస్తాడు, అక్కడ అడుక్కుంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అడుక్కుంటాడు. మళ్ళీ వాడికి భోజనాన్ని మధ్యాహ్నం తీసుకెళ్తారు. సాయంత్రం వచ్చేటప్పటికి, చీకటి పడేటప్పటికి వాళ్ళు వచ్చి మళ్ళీ వాడిని తీసుకెళ్ళిపోతారు. ఈ మధ్యకాలంలో అలాగే జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా మంది కూడా ఈ విధంగా తయారవుతున్నారు. ఈ రోజున ఇడు కుంటోడు కదా, పని చేయలేడని వాళ్ళు తెలిసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ తల్లిదండ్రులు లేకపోతే ఆ రక్త సంబంధికులు బంధుమిత్రులు ఎవరో ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళడం ఆ దేవాలయం దగ్గర. అంటే వాళ్ళు ఇప్పుడు చేయడం కాదు, ఆల్రెడీ పేతురు ఈ యొక్క వ్యవహారం జీవించిన కాలంలోనే వాళ్ళు ఉన్నారు. అలాగా తయారు చేసిన వాళ్ళు అనమాట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే, ఒకడు 38 సంవత్సరాల దగ్గర కోనేటి దగ్గర ఉన్నాడు. ఒకడు, వాడి పరిస్థితి కూడా అంతే. వాడు ఏమంటున్నాడో తెలుసు అక్కడ, అయ్యా దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు ఆ కోనేటిలోకి దించేవారు నాకు ఎవరు లేరు అని చెప్తున్నాడు. అంటే ఆ దేవదూత ఎప్పుడు వస్తుంది అని అంటే, ఏదో ఒక టైంలో వస్తుంది. అంటే పర్మనెంట్గా ఒక టైం అని లేదు అది. దానికి నిజంగా ఒక పర్మనెంట్గా ఒకే టైం అయితే, నిజంగా ఆ 38 సంవత్సరాలను కోనేటి దగ్గర ఉన్న వ్యక్తికి ఆ టైంలో తీసుకుని వచ్చి అక్కడ దించేవాడు. కానీ ఆయన మోసుకొచ్చి అక్కడ దించేసిన వాళ్ళకి టైం వేస్ట్ కాకూడదు. అంటే వాళ్ళు వచ్చినప్పుడే దేవదూత రావాలి, నీళ్లు కదిలిచ్చేయాలి, వెంటనే పని జరిగిపోవాలా. కొంతమంది అలాగ అంటున్నారు. అంటే ఎక్కడ కూడా వెయిటింగ్ అనేది చేయట్లా మనుషులు ఈ రోజు అనుకుంటున్నారు. ఆ కాలంలోనే ఉంది అది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే చూడండి ప్రియులారా, గమనించండి, ఈ లోకములో ప్రియులారా ప్రతి దాని ఎవడు కూడా ఏది కూడా టైం వేస్ట్ అనేది చేయట్లం లేదు. ఈరోజే అనుకుంటున్నారు, కానీ ఈరోజు కాదు అది. 2000 సంవత్సరముల నుంచి కూడా అదే ఉంది కాలము.
దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ ఆయన పేతురు గాని యోహాను గాని పరిపూర్ణంగా యేసుక్రీస్తు చేసిన కార్యాలు శిష్యులు చేయలేరు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అన్ని కార్యాలు వాళ్ళలో జరగలేదు, కొన్ని మాత్రం వాళ్ళు చేయగలిగారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ప్రియులారా గమనించండి, సంఘకాలాల యొక్క ముగింపులో దేవుడు మరలా పరిపూర్ణంగా క్రీస్తు బ్రహ్మములో ఉండి ఆయన ఆ పరిచర్యను ఏం చేస్తున్నాడంటే కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ పరిచర్యను కొనసాగిస్తున్నాడు అనంటే దేవుని ఇప్పుడు ఈ యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం ఏదైతే ఉన్నదో ఆ వాక్యము ప్రియులారా పరిపూర్ణంగా ఎవరి జీవితంలో నెరవేర్పు చేయబడుతుందనంటే అది ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క జీవితంలో మాత్రమే నెరవేర్పు చేయబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ఆ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పయు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి ఇక్కడ అతడు చేయును, అతడు అనగా ఏకవచనము బహువచనం కాదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అతడు అని అంటే ఏకవచనం ఒక్కడే. దేవునా వారు అని అంటే బహువచనం, లేకపోతే మీరు అంటే బహువచనం. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా యందు విశ్వాసముంచువాడు, దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను చేసిన క్రియలు వాడు చేస్తాడు, మరి గొప్పవి, వాటికంటే మరి గొప్పవి అతడు చేయను. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి గొప్పవి అతడు చేయను అంటే ఇది 12 మంది శిష్యులకు సంబంధించిన వాక్యము కాదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలంతే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎవరో ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను చేసిన కార్యాలు నా యందు విశ్వాసముంచువాడు కూడా చేస్తాడు, మరి గొప్పవి అతడు చేస్తాడు, ఇంకా గొప్పవి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరు అతను అనేది ఈ రోజున ప్రియులారా క్రైస్తవ ప్రపంచం ఆ ప్రవచనం గురించి ఎత్తుకులాట ఆడాలా. అసలు నిజంగా ఎత్తకాలి. వచ్చాడా రాలేదా, ఒకవేళ వస్తే ఎవరై ఉంటారో. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరై ఉంటారా వ్యక్తి? యేసుక్రీస్తు యొక్క పరిచర్యను మరలా కొనసాగించినటువంటి వ్యక్తి ఎవరు? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క పరిచర్యను మరలా ఈ భూమి మీద చేసినటువంటి వ్యక్తి ఎవరు అని నేడు ఈ క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ప్రియులారా చరిత్రలో వెతకాలండి. ఆయన దేవుణ్ణి ఎక్కడ వెతకాలి? చరిత్రలో వెతకాలి. క్రీస్తు అని చెప్తున్నాడు, చరిత్రలో నుండి ఆయనను పైకి లేవనెత్తండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉన్నాడంట? చరిత్రలో ఉన్నాడు ఆల్రెడీ. మరి ఆ చరిత్రలో ఉన్న దేవుణ్ణి ఎక్కడికి లేపంటున్నాడు? ఆయన పైకి లేపండి. ఆయన అంటే ఎత్తు చూపించిన దేవుడు ఎవరో అని దాని అర్థం. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయనను చరిత్రలో నుండి పైకి లేపండి. ఆయన ఎవరో మీకు కనబడతారు. ఈరోజు దేవుడు అనే వాడిని ఎక్కడ వెతకాలి అని అంటే చరిత్రలో వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం చెప్పుకుంటే సరిపోదు. దేవుడనే వ్యక్తికి, ఆ దేవుడని పిలువబడే వ్యక్తికి దేవునికి ఉండే గుణ లక్షణాలు ఉన్నవే లేవా? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఓ ఫలానైన దేవుడు అని చెప్తే కుదరదు.
దేవునికి ఉండే గుణ లక్షణాలు ఆ వ్యక్తికి ఉన్నాయా లేవని మనము చరిత్రను కానీ గ్రంథాలు కానీ తిరగవేస్తే అప్పుడు బయటకు వస్తాడు ఆయన అసలైన వాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంతేగాని మనం యేసుక్రీస్తు దేవుడు అని చెప్పినంత మాత్రాన, లేకపోతే బ్రహ్నాం గారు దేవుడు అని చెప్పినంత మాత్రాన, లేకపోతే క్రీస్తు థామస్ దేవుడు అని చెప్పినంత మాత్రం కాదు. ఇక్కడ దేవుడు అనేవాడు, దేవుడు అనేటువంటి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానం ఏంటో కాదు, ఆయనకుండే గుణలక్షణాలే ఆయన స్థానము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి ఉండే గుణలక్షణాలే ఆయన యొక్క స్థానాన్ని నిర్ణయిస్తూ ఆయన దేవుడు కాదనేది. అవునే కదా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ గుణలక్షణాలు లేకుండా ప్రియులారా ఆయన దేవుడు అని పిలువపడటానికి ఏ మాత్రం కూడా అర్హుడు కాదు. దేవుడు అని పిలువబడాలంటే ఆ దేవుడికి ఉండే అర్హత గుణలక్షణాలు ఆయన కలిగి ఉండాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా కలిగి ఉంటే ఆయన ఎవరైనా దేవుడే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి ఉండే గుణ లక్షణాలు ఈ లోకంలో ఏ మానవుడైనా కలిగి ఉంటే ఆయన దేవుడే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ దేవుడికి ఉండే గుణ లక్షణాలు 2000 సంవత్సరాల తర్వాత లేదా 6000 సంవత్సరముల తరువాత ఎవరు కలిగి ఉన్నారంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం. ఈ క్రీస్తు బ్రహ్మమే పరిపూర్ణమైన మానవుడు. ఆయన ఎవరండి? ఆయన పరిపూర్ణమైన, ఆయన మనలాగే వివాహం చేసుకున్నాడు, మనలాగే ఆయన భార్య కలిగి ఉన్నాడు. ఒక పురుషుడు ఒక భార్య ఏ విధంగా కలిగి ఉంటాడో అలాగే భార్యను కలిగి ఉన్నాడు. ఒక భార్యతో ఆయన పిల్లల ఏ విధంగా అయితే పిల్లలను కన్నాడో దేవుడు కూడా ఆయన పిల్లలను కన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే కుటుంబముతో ఉన్నవాడు అని అర్థం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరితో ఉన్నవాడు? కుటుంబము, భార్య, బిడ్డలు కలిగిన వాడు అని అర్థం. యెహోవా అంటే దానికి అర్థం తెలియకుండానే ఈరోజు ప్రసంగాలు చేస్తున్నారు పాస్టర్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక యెహోవా అనే పదానికి పేరుకు అర్థం ఏంటంటే కుటుంబముతో ఉన్నవాడు అని అర్థం. కనుక ఆయనకు శరీర సంబంధమైన కుటుంబం ఉంది, ఆత్మ సంబంధమైన కుటుంబం కూడా ఆయనకు ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది దేవుడు అంటే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన గుణ లక్షణాలు కలిగి ఉండి ఈ లోకములో మానవుడిగా ఆయన వచ్చినప్పుడు ప్రియులారా తన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడుగా పిలువబడే వ్యక్తి ఎవరై ఉన్నారు? పరిశుద్ధుడు ఆయన. ఎవరండి ఆయన? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు గనుకన మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్తున్నాడు ఆయన. కనుక ఈరోజు ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా ఆయనలో మనము ఏమై ఉండాలంటే భాగస్థులమై ఉండాలి. అంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి. మరి క్రీస్తు బ్రహ్మం పరిశుద్ధుడా లేకపోతే అపవిత్రుడా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు ఆయన. ఎవరండి ఆయన? మహాపరిశుద్ధుడు. యేసుక్రీస్తు ఆ రోజుల్లో ఆయనకు కుటుంబం లేదు. యేసుక్రీస్తు కుటుంబం ఉందా? ఆయనకి భార్య ఉందా? పిల్లలు ఉన్నారు ఆయనకు లేరు. కనుక ఆయన శోధనలు జయించారంటే అది పెద్ద విషయమేం కాదు. కానీ కుటుంబాన్ని జయించడమే కష్టం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటంటే తన కాడినెత్తుకుని నన్ను వెంబడించువాడు ధన్యుడని వాక్యం రాయబడి. ఏముంది? తన కాడినెత్తుకుని. నా కాడినెత్తుకొని యేసుక్రీస్తు చెప్పలా. ఆయన ఏం చెప్తున్నాడంటే తన కాడినెత్తుకొని నన్ను వెంబడించువాడు ధన్యుడు. మరి తన కాడేంటి? తన కాడేంటో కాదు, కుటుంబమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. తన కాడెనకంటే తన కుటుంబమే. ఆ కుటుంబం యొక్క బాధ్యతలు నెరవేర్చేటప్పటికి ఎన్నో తప్పులు చేస్తారు, వీళ్ళు ఎన్నో పాపాలు చేస్తారు, ఎన్నో అబద్ధాలు ఆడతారు, ఎన్నో మోసాలు చేస్తారు. ఏమండి?
కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? తన కాడినెత్తుకొని నన్ను వెంబడించువాడు. అది మెయిన్ అక్కడ. నన్ను వెంబడించాలి, తన కాడినెత్తుకొని నన్ను వెంబడించాలా. అప్పుడు వాడు ఏమవుతున్నాడు? పరిశుద్ధుడు, వాడు ధన్యుడవుతాడని వాక్యంలో రాయబడింది. అలా వెంబడించిన వారిలో మొట్టమొదటిగా ఉన్నారు ఎవరనంటే క్రీస్తు థామస్సు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ కూడా ప్రియులారా, క్రీస్తు బ్రహ్మం కానీ, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం కానీ, క్రీస్తు థామస్ కానీ, వాళ్ళు ఎక్కడ కూడా ఒక మనిషిని రూపాయి అడిగిన వాళ్ళు కాదు. వాళ్ళు క్రీస్తు బ్రహ్మకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చిందండి ఆయన పరిచర్యలో. ఆయన అడుక్కోలే. ఆయన ఒకప్పుడు ఆయన ముద్రలు ఇప్పేటప్పటికీ ఆయన సంఘం అంతా కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకని? ఆయన ఏదో తనను తాను గొప్పవాడిగా చేసుకుంటున్నాడు అని సంఘము అంతా కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చూడండి, తన కుమారుడు బిలీపాలు, ఆయన భార్య చనిపోయింది. క్రీస్తు బ్రహ్మ యొక్క భార్య హోప్ సిస్టరు చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు ఆ బిడ్డకు పాలు కాగబెట్టడానికి ఆయన గ్యాసు లేక ఆ పాలను ఎలా కాగబెట్టాడో తెలుసా? ఆయన ఆ పాల డబ్బా తీసుకుని వచ్చి ఆయన చంకలో పెట్టుకున్నాడంట. అంటే అంత పేదరికాన్ని అనుభవించాడు క్రీస్తు బ్రహ్మ. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంత పేదరికాన్ని అనుభవిస్తూ కూడా ఎవరిని ఒక్క పైసా ఆయన అడగల. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఆ స్థితికి తీసుకొచ్చాడు ఆయన. అందుకనే ఈరోజు ఆయన నామాన్ని ఏం చేశాడంటే బహు గొప్పగా హెచ్చించాడు ఆయన. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏం చేశాడో తెలుసా? అబ్రహామా, నీ నామమును నేను గొప్ప చేసేదని ఉంటుంది. మీరు ఆదికాండాలు 18, 12 తర్వాత 13, 14 ఈ అధ్యాయాలు వరుసగా చదివితే ఆ అధ్యాయాల్లో ఆ మాట ఉంటుంది. అబ్రహామా, నేను నీ నామమును గొప్పగా చేస్తా. చూసారా? ఆ పేరే ఈ పేరు బ్రహ్మాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు అబ్రహాము యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, ముస్లిం కానీ తెలియనోడు లేడు. ఉన్నారా ఎవరైనా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు లేరు. కానీ దేవుడు మరలా రెండవ రాకడలో ఆ పేరు బ్రహ్మాముగా మార్చుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆ పేరును దేవుడు తెలియజేస్తా ఉన్నాడు తన యొక్క భార్య ద్వారా. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పెండ్లి కుమార్తె ద్వారా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. క్రీస్తు బ్రహ్మాము అంత పేదరికాన్ని అనుభవించినా కూడా ఏ మనుషుడి దగ్గరికి వెళ్ళి ఆయన చేయి చాపలా. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయనే కాదండి, క్రీస్తు థామస్ భూమి మీద ఉన్నప్పుడు ప్రియులారా గమనించండి, ఆ ఇద్దరు పిల్లలు జోసెఫ్ బ్రహ్మాము, క్షమించండి, మన బ్రహ్మాం బ్రదరు మోజెస్ బ్రహ్మాము, థామస్ గారి యొక్క పెద్ద కుమారుడు. ప్రియులారా, ఆయన చిన్న పిల్లవాడు. ఆయన భార్యగా ఆ జైశీలి సిస్టరు ఆ యొక్క మొదటిగా పుట్టిన కుమారులకి వాళ్ళకి తిండి పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రియులారా ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక 5 పైసలు తీసుకోలేదు. వాళ్ళు ఆ విధంగానే వాళ్ళ పేదరికాన్ని అనుభవిస్తూ పరిచర్య చేశారు. వాళ్ళు అది తన కాడినెత్తుకొని నన్ను వెంబడించువాడు. తన కాడినెత్తుకొని నన్ను వెంబడించు. కుటుంబ బాధ్యతలు ప్రియులారా, థామస్ గారు ఆయన చనిపోయే వరకు కూడా, ఆయన మరణించే వరకు కూడా, ఆయన ఈ లోకంలో నుండి వెళ్ళిపోయేంత వరకు కూడా ప్రియులారా తన కాడిని ఆయన మోస్తానే ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వచ్చిన అప్పులంతా వచ్చిన ఆ సొమ్మంతా కూడా ప్రియులారా విధవలకు ఆయన అప్పగిస్తా ఉన్నాడు. విధవలకి సహాయం చేస్తున్నాడు. దిక్కులేని బిడ్డలకు సహాయం చేస్తా ఉన్నాడు. ఆయన బీదలకు సహాయం చేస్తున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఈ రోజున ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మాము
ఆయన ఎక్కడున్నాడు? చరిత్రలో ఉన్న దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. యెహోవా అంటే కుటుంబంతో ఉన్నవాడు. నేను ఉన్నవాడును, అనువాడును, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ సర్వశక్తి కలిగిన దేవుడు అయితే ఉన్నాడో, ఏ ఉన్నవాడు అనువాడుగా ఉన్నాడో దేవుడు, ఆ దేవుడు ఇప్పుడు ప్రియులారా రెండవ రాకడలో ఇదిగో ఒక స్త్రీ కనిన కుమారుడుగా, ఒక స్త్రీ కనిన కుమారుడుగా ఇక్కడ దేవుడు ఏ ప్రవచనం అయితే పలికాడో ఆ ప్రవచనమే అక్కడ యోహాను దర్శనంలో చూస్తున్నాడు. చూడండి 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను. 12వ అధ్యాయం మొదటి నుంచి చదివారా? అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా సూర్యుని ధరించిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రములు, కిరీటములు ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. చాలండి, చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి అక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనము ప్రియులారా గమనించండి. అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? 21వ వచనము, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు పుట్టిన సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకము చేసుకున్నదు. కనుక ఇక్కడ స్త్రీ శిశువు పుట్టుతా ఈ ప్రవచనమే ఇక్కడ యోహాను ఏం చేస్తున్నాడంటే దర్శనంలో చూస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ స్త్రీ గర్భం ధరిస్తా ఉన్నది 12వ అధ్యాయంలో. ఏమండి, ఆ స్త్రీ ఒక శిశువును కంటుందంట అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని కంటుంది? శిశువును కంటుంది. ఆ శిశువును మృంగివేయవలనని ఘట సర్పము ఆ స్త్రీ దగ్గరే కూర్చుంది. ఘట సర్పం అంటే ఎవరు? ఎవరు ఘట సర్పం అంటే ఎవరు? లూసిఫర్, దుష్టుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన బ్రహ్నం గారి పుట్టగానే ప్రియులారా ఆ శిశువును చంపడానికి, మింగివేయడానికి అక్కడే కాసుకొని ఉందంట. ఎక్కడ? సంఘం దగ్గర. స్త్రీ అనగా సంఘము ఆత్మీయంగా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ క్రీస్తు బ్రహ్మము భూమి మీద పడగానే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని సింహాసనం మీదకి వెళ్ళిపోయాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆయన పరలోకము నుండి దిగి వస్తున్నాడు ఇప్పుడు క్రీస్తు బ్రహ్మం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోకము నుండి దిగి వచ్చిన వాడు తప్ప పరలోకమునకు ఎవడు ఎక్కగలడు? దిగి వచ్చిన వాడే పరలోకానికి వెళ్ళగలడు, వెళ్ళిన వాడే దిగి రాగలడు. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మము ఆయన ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఆ పరలోకము నుండి ఆయన మరలా భూమి మీదకి వస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక భవిష్యత్తులో జరగబోయే ప్రవచనము గురించి ఇక్కడ యేసుక్రీస్తు ప్రవచిస్తున్నాడు. కనుక ఆయన స్త్రీకి పుట్టాడు ఆయన. కనుక ఆ స్త్రీ పుట్టినటువంటి ఆ యొక్క క్రీస్తు బ్రహ్మము ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆయన 7 సార్లు తిరిగాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచమును 7 సార్లు తిరిగాడు. ఆయన చేయనటువంటి కార్యం ఏది కూడా లేదు. ఆయన ముందు ఏది కూడా నిలబడలేకపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది కూడా ఆయన ముందు నిలబడలేకపోయింది. కనుక కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోళ్ళకి చూపించాడు, కుష్ఠరోగులు స్వస్థపరిచాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ప్రియులారా ఆ యొక్క క్రీస్తు బ్రహ్మములో నివాసము చేయబడింది. కనుక ఆ యొక్క దైవత్వమే ఇదిగో ఆయన ప్రవచించిన ప్రవచనం ఏదైతే ఉన్నదో
ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయను, మరి గొప్పవి అతడు చేయను. కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, కొంచెం కాలమునకు మీరు నన్ను చూస్తారు. కనుక ఈ ప్రవచనాల ప్రకారము ప్రియులారా, మరలా యేసుక్రీస్తు యొక్క పరిచర్య భూమి మీద జరిగింది. అది యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఆయన ఏకరీతిగా ఉంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు, యుగములలో తరములలో మార్పు లేని దేవుడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. యెహోవా కాలము ముగించబడింది, యేసుక్రీస్తు యొక్క కాలము ముగించబడింది. ఇప్పుడు నడుస్తున్న కాలము ప్రియులారా, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క యుగము, 7వ దినము మనం జీవిస్తా ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ మన ఆత్మీయ జీవితాలు బలపరుచుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన, ఓ నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించారు ప్రభు. నువ్వు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు నాయన, యుగములలో తరములలో మరుగు చేయబడిన దేవుడు ప్రభు. ఓ చరిత్రలో నుండి నాయన మరలా నాయన మరొకసారి ఓ నాయన నువ్వు పైకి లేచిన దేవుడు ప్రభువా. ఓ ప్రభు అబ్రహం క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. నిశ్చయంగా నా ప్రభు ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ సాయంకాలపు దీవెనతో నింపండి. ఓ నీ దాసుల ప్రభు పద్మాశిష్ట గారు దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. ఆమెలో ఉన్న ప్రతి బలహీనతలు, ప్రతి శరీర సంబంధమైనటువంటి బలహీనతలు ప్రభు జీవం కలిగి క్రీస్తు నామమున గద్దించి లయపరుస్తున్నాం. మీరు ముట్టండి, తాకడి, స్వతపరచడం ప్రభు. నీ కార్యములు జరిగించండి. ఓ ప్రభు అదుగునా తండ్రి, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి, భర్తను దీవించి ఆశీర్వదించండి. ఓ ప్రభు ఆయన జీవితాలు మీరు సరిచేయండి ప్రభు. సంపూర్ణంగా నీ వాక్యం వైపు తిరిగిన ఆయన నీ వాక్యానుసారం జీవించే జీవితం దాయించండి. భగతుని దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఆయన చేస్తున్న డ్యూటీలో మీరు తోడుగానండి. మంచి భవిష్యత్తును దాయించండి, ఉన్నతమైన జీవితం దాయించండి, గొప్ప జీవితాన్ని దాయించండి. అన్ని విషయాలు నీ కార్యము జరిగించండి. సమస్త ఘనత, మహిమను మీరు తెచ్చుకోండి. ఈ సాయంకాలపు దీవులతో నాయన దీవించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తండి, కోరస్ పాడుకుందాం. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in thee. Hallelujah, hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon, is coming very soon, is coming very soon in thee. Hallelujah, hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.